వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలుగు తల్లి తెలంగాణ బిడ్డ అని రచయిత గద్దర్ పేర్కొన్నారు. టీసేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగుల కోసం షర్మిల ప్రభుత్వంపై పోరాడుతుందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాటం చేయాలని, ఎన్నికల యుద్ధానికి ఇంకా కొన్ని నెలల సమయమే ఉందని చెప్పారు. డబ్బుతోనే సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడానికి నిర్ణయించుకున్నారని ఆరోపించారు. యువత రాజకీయ శక్తిగా మారితేనే మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. తోడు ఉండే విమల జీవితమంతా అండర్ గ్రౌండ్ ఉన్నా ఎక్కడున్నా అనేది ఆ సీన్ కొట్టాడుతున్నప్పుడు అప్పుడు ఆ పాట పాడినిపించాను. అది పాడించిపోతూ మద్దతు చెప్తూ, నా ప్రియమైన కానిస్టేబుల్ లారా, పోలీస్ ఆఫీసర్స్ లారా, మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఫస్ట్ రాగానే స్టేట్ ను పట్టుకున్నాడు. సేమ్ థింగ్ ని ఇక్కడ రామచంద్రన్ ఎవరితో చెప్పాను. వెన్ ద స్టేట్ కమ్స్, వాట్ ఈస్ అవర్ రోల్? రాజ్యం వస్తుంది తప్పక. ఈ రోజు రాజ్యం వస్తుంది, గద్దను తీసుకుపోతారని తెలిసి టిఫిన్ డబ్బా కట్టుకున్నా, ఒక జత బట్టలు పెట్టుకున్నా, ఆడి ఓనికి రెడీ అయ్యి వచ్చిన యూ గెట్ రెడీ. ఈ దుంకులాట పాట అన్ని ఉన్నా గానీ అటువంటి పరిస్థితిలోకి మేం పోలే. నువ్వు ఇంట్లో నుండి వెళ్తున్నప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని అడిగింది ఒక ప్రశ్న. తెలంగాణ నాడి పట్టుకుంది. ఏ విద్యార్థులు